వీరత్వానికి సేవాభావానికి ప్రతీక జనసేన పార్టీ వీర మహిళ బండి సుజాత అని పలువురు పేర్కొన్నారు. కాకినాడ సిటీ జనసేన పార్టీ 42వ డివిజన్ వీర మహిళ బండి సుజాత జన్మదిన వేడుకలు స్థానిక గాంధీనగర్ పార్క్ ప్రాంగణంలో అభిమానుల ఆత్మీయుల ఆశీస్సుల నడుమ వైభవంగా నిర్వహించారు. జనసేన శ్రేణులు మహిళా కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి ఈ వేడుకలు మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలేశ్వరి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి హాజరై బండి సుజాతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆమె మరింత ఉన్నతమైన హోదాల్లో ఎదగాలని, ప్రజాసేవలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నగరంలో పలువురు ప్రముఖులు, జనసేన నాయకులు పూలబుక్కల పుష్పమాలతో శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి అంకిత భావమే లక్ష్యం. జనసేన పార్టీ వీర మహిళగా బండి సుజాత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నియమ నిబద్ధతతో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందారు. రాజకీయాల్లో మాత్రమే కాకుండా సామాజిక సేవలోనూ ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించారు. బండి సుజాత లాంటి మహిళలు జనసేన పార్టీకి బలమైన ఆధారమని పలువురు నాయకులు కొనియాడారు. పార్టీ పట్ల అంకిత భావం, ప్రజల పట్ల సేవా దృక్పథం కలిసినప్పుడే నిజమైన నాయకత్వం రూపుదిద్దుకుంటుందని, ఆ లక్షణాలని బండి సుజాతలో స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ జన్మదిన వేడుకలు ఆమెకు మాత్రమే కాదు, జనసేన వీర మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఘట్టంగా నిలిచాయి. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ బలోపేతమే ఆశయంగా ముందుకు సాగుతున్న బండి సుజాత ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని అభిమానులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మధ్యవర్తి మోనా, బొట్టు లీల, రత్నం, బోడపాటి మరియా, సబ్బే, దీప్తి, కుమారి, కోలా, దుర్గా, దేవి, లక్ష్మి, మాలతి, నాగిని, జాహ్నవి, స్వాతి, పాక్ అసోసియేషన్ సభ్యులు పెళ్లి శ్రీనివాస్, కలదిండి శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలామంది వీర మహిళలు అందరూ కలిసి ఈ విధంగా ఎంతో సంతోషకరంగా జరుపుకోవడానికి వచ్చి ఉన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సుజాత గారు మరి మా వీర మహిళ ఉండి జనసేన పార్టీలో కూడా ఎంతో కష్టపడి మరి మీ జైభీమ్ యాత్రలో కూడా మరి బాధ్యత తీసుకొని మేమందరం కూడా మరి జైభీమ్ యాత్ర 41 రోజు మరి దాన్ని జరిగించి ఎంతోగాని 2023లో ఆ కార్యక్రమాన్ని మరి ఎంతో విజయవంతంగా జరిగించి ఉన్నాము. ఆ విషయంలో సుజాత గారి బాధ్యత తీసుకొని చాలా అత్యున్నతంగా దాన్ని ప్రోగ్రాం జరిగించేవారు. మరి ఇటువంటి వీర మహిళని గుర్తించి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కాకినాడ సిటీలో మన బండి సుజాత సోదరికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము పిఠాపురం నుంచి మా మహిళలతో పాటు అలాగే కాకినాడ మహిళలందరూ కలిపి ఇక్కడ రావడం జరిగింది. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సుజాత. సో మచ్. బండి సుజాత పుట్టినరోజు సందర్భంగా మేమందరం మహిళలందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మా జనసేన పార్టీలో మంచి మంచి పదవులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సెకండ్ హ్యాపీ బర్త్డే సుజాత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.